హాయ్ ఫ్రెండ్స్. ఇంతకుముందు వీడియోలో లింక్ లిస్ట్ కోసం డబుల్ లింక్ లిస్ట్ కోసం వాటి కోసం అండర్స్టాండింగ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం కోడ్ రాసి అండర్స్టాండ్ చేసుకున్నాం. దీంట్లో ఫస్ట్ అంటే లింక్ లిస్ట్లో ఏదైనా కావాలి అని అంటే ఏంటి, ఫస్ట్ నోడ్తో కదా స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ నోడ్ ఉంటుంది, తర్వాత ఇదంతా కదా. సో ఫస్ట్ నోడ్ డాట్ పీవై నోడ్ క్లాస్ క్రియేట్ చేసుకుందాం. సో బేసికల్గా నోడ్లో ఏముంటుంది, డేటా. నెక్స్ట్ అనమాట నెక్స్ట్ తాలూకా పాయింటర్ కదా మెయింటైన్ చేస్తాం. పి అనుకోండి, ఎన్ అనుకోండి. సో అందాక అనమాట ఎన్ అని పెట్టుకుందాం. నెక్స్ట్ తాలూకా పాయింటర్. సో ఈ రెండే బేసికల్గా ఉంటాయి కదా. సో మనం ఈ క్లాస్లో అనమాట అదే డిజైన్ చేసుకుందాం. సో క్లాస్ నోడ్. ఇప్పుడు మనం ఈ తాలూకా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఏ ఫంక్షన్ కలుగుతుంది, యూనిట్ మ్యాజికల్ ఫంక్షన్ కలుగుతుంది కదా. సో మనం యూనిట్ ఫంక్షన్ ఇక్కడ చేద్దాం. డెఫ్ యూనిట్ ఈ ఫంక్షన్ రాసుకుందాం. ఇప్పుడు ఏంటి, సెల్ఫ్. దీంట్లో ఏంటి, రెండు ఉంటాయి కదా, సెల్ఫ్ డేటా. దీంట్లో అనమాట ఏంటంటే ఏదైతే మనకి యూనిట్ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు నోడ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఏదైతే డేటా ఇస్తారో ఆ డేటా మనం పెట్టేయాలి కదా. సో ఆ డేటా పెట్టేద్దాం. పెట్టా. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ పాయింటర్ కావాలి కదా, సెల్ఫ్ డాట్ నెక్స్ట్. దీంట్లో అనమాట ప్రస్తుతానికి నెక్స్ట్ నోడ్ గురించి తెలియదు, ఏమీ తెలియదు కాబట్టి అందాక నన్ను అని పెడతాం అనమాట. ఇదే లాస్ట్ నోడ్ అని అనుకున్నాం. సో అలా పెట్టుకొని యూనిట్ ఫంక్షన్లో అలా ఉంటుంది అనమాట. అంతేకాకుండా దీనికోసం ప్రింట్ చేసేటప్పుడు కొంచెం నీట్గా ప్రింట్ అవ్వాలి కదా. సో అందుకు మనం రిప్రజెంటేషన్ ఫంక్షన్ కూడా రాసుకుందాం. ఫంక్షన్ రాసాం. ఇప్పుడు ఏంటి, ఎప్పుడైనా ఈ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు సెల్ఫ్, ఇందులో మిగతావన్నీ మనకు అక్కడగా ఓన్లీ సెల్ఫ్ డాట్ డేటా ఇది ఒకటి వస్తే చాలు. సో ఇప్పుడు మన ఈ క్లాస్ నోడ్ తాలూకా క్లాస్ అయితే తయారైపోయింది. నెక్స్ట్ ఏంటి, మనం నెక్స్ట్ అంటే లింక్ లిస్ట్ తాలూకా ఇది తయారు చేసుకుందాం. లింక్ లిస్ట్ డాట్ పీవై. బేసికల్గా లింక్ లిస్ట్లో ఏంటి, మనం ఒక లింక్ లిస్ట్లో ఫస్ట్ నేనేం చెప్పాను, మనం హోల్డ్ చేసేది ఏంటి, రూట్ నోడ్ హోల్డ్ చేస్తాం. ఆ తర్వాతే అనమాట ఏం చేస్తాం, ఫస్ట్ అనమాట ఇదే ఒక్కటే ఉందనుకుందాం. ఇది మన రూట్ నోడ్. హెడ్ నోడ్ అనుకో, రూట్ నోడ్ అనుకో, ఏమైనా అనుకో, హెడ్ నోడ్ అనుకుందాం. మనం దీని ఒక్కదాన్నే క్యారీ చేస్తాం. ఆ తర్వాత ఏంటి, దీనికి ఇంకొకటి యాడ్ చేస్తాం కదా, ఇంకో నోడ్ అవన్నీ యాడ్ చేస్తాం కదా. సో దానికోసం యాడ్ ఫంక్షనాలిటీ కావాలి. యాడ్ ఫంక్షనాలిటీ డిఎన్. సో ఇప్పుడు ఈ హెడ్ నోడ్ పీకేసి దీన్ని హెడ్ చేస్తాం, తీసుకొచ్చి ఈ నెక్స్ట్ పాయింటర్ తీసుకొచ్చి దీనికి వస్తుంది. యాడ్ అనేది అలాగా. డిలీట్ చేయాలంటే ఏంటి, ఇది పీకేసి ఇక్కడ నెక్స్ట్ పాయింటర్ దగ్గర నన్ చేసేస్తాం, ఈ హెడ్ నోడ్ తీసుకొచ్చి ఇక్కడ షిఫ్ట్ చేసేస్తాం. సో ఆ విధంగా అయిపోతుంది అనమాట. అదే దానికనమాట మనం ఫంక్షనాలిటీ రాసుకుంటూ అండర్స్టాండ్ చేసుకున్నాం. దీనికోసం క్లాస్ లింక్డ్ లిస్ట్. దీంట్లో ఫస్ట్ యూనిట్ ఫంక్షన్ రాసుకున్నాం, డెఫ్ యూనిట్. సో దీంట్లో ఏంటి, మనకు ఫస్ట్ హెడ్ నోడ్ కదా కావాలి. దీని ప్రకారం లింక్ లిస్ట్ ప్రకారంగా ఫస్ట్ మనం మెయింటైన్ చేసేది ఏంటి, సెల్ఫ్ హెడ్. ప్రస్తుతానికి స్టార్టింగ్లో మనకి ఏమీ ఉండదు కాబట్టి ఇందులో నాన్నని పెట్టి ఊరుకున్నాం. అయిపోయిందా. దీని తర్వాత ఏంటి, నెక్స్ట్ ఫంక్షనాలిటీ మనం బిల్డ్ చేసింది యాడ్ అనమాట. డెఫ్ యాడ్ యాజ్ ఏ మెథడ్ అనమాట, క్లాస్ మెథడ్. మనం సెల్ఫ్ అనేది ఎలాగ పాస్ ఆన్ చేస్తాం, దీన్ని డేటా ఇస్తాం. డేటా ఇచ్చాక ఇదేం రిటర్న్ చేయదు కదా కాబట్టి నాన్న నెక్స్ట్ నోడ్ ఈజ్ ఈక్వల్ టు ఈ డేటా ఇవ్వగానే ఫస్ట్ ఏంటి, మనం నోడ్ తాలూకు ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకోవాలి. నోడ్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుందాం. నోడ్ ఇంపోర్ట్ నోడ్. ఈ నోడ్ తాలూకు ఆబ్జెక్ట్ని మనం క్రియేట్ చేయాలి. నోడ్లో ఏమి ఇవ్వాలి, డేటా పంపించాలి. సో డేటా పంపిస్తాం. నోడ్ వచ్చేసింది. నోడ్ వచ్చాక ఏం చేయాలి, ఫస్ట్ ఇప్పుడైతే ఏం చేయాలి, నేను చెప్పాను కదా హెడ్ నోడ్ ముందే యాడ్ చేస్తాం. సో దట్ O(1)లా తేలిపోతుంది. ప్రస్తుతం దీంట్లో ఇంతే సింపుల్గా చేద్దాం. సో ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు అనమాట సెల్ఫ్ డాట్ హెడ్లో ఏదో ఒక నోడ్ ఉంటుంది, దాన్ని తీసుకొచ్చి మనం దీన్ని హెడ్ చేయాలి కదా. కాబట్టి దీని తాలూకా నోడ్ డాట్ నెక్స్ట్లోకి అనమాట ఏం చేస్తామంటే మనం సెల్ఫ్ డాట్ హెడ్ అని పెట్టేస్తాం. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు అనమాట. అంటే ఫస్ట్ అనమాట లెట్స్ ఏ ఫర్ ఎగ్జాంపుల్ ఒక నోడ్ తయారై ఉందన్నమాట. ఇది నోడ్, దీంట్లో డేటా ఉంది, నెక్స్ట్ ఉంది. ఇది అనమాట ఏంటి, నన్నకెళ్ళి పాయింట్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే కొత్త నోడ్ తయారు చేస్తున్నాం. ఇది ప్రస్తుతానికి హెడ్ నోడ్. ఇప్పుడు ఏమంటున్నాం అంటే కొత్త నోడ్ క్రియేట్ చేస్తాం. యాడ్ చేసేటప్పుడు డిఎన్ ఈ నెక్స్ట్ పాయింట్ దగ్గర ఏం చెప్తామంటే ప్రస్తుతానికి ఏదైతే హెడ్ ఉందో దాన్ని తీసుకొచ్చి పెట్టేస్తాం అనమాట. సో దట్ ఈ నెక్స్ట్లోకి వెళ్ళి హెడ్ది వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ హెడ్ని ఇక్కడ నుంచి పీకేసి ఇక్కడ షిఫ్ట్ చేసేస్తాం. ఇది బేసికల్గా ఎడిషన్ చేసేటప్పుడు అనమాట. ఫస్ట్ మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, అదే పని చేస్తున్నాం కదా. ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఫస్ట్ అనమాట ఈ నోడ్ తాలూకా ఈ కొత్తది ఏదైతే నోడ్ తాలూకుందో దాని తాలూకా నెక్స్ట్ అనమాట ఎక్కడికి తీసుకెళ్ళి కరెంట్ హెడ్కి వెళ్ళి పెట్టాలి. సో అదే పని చేస్తున్నాం. అయిపోయింది కదా. ఇప్పుడు ఏం చేయాలి, హెడ్ అనేది మారిపోయింది కాబట్టి సెల్ఫ్ డాట్ హెడ్ అనమాట ఈజ్ ఈక్వల్ టు
ఏం చేయాలి, కొత్తగా ఏదైతే నోడ్ తయారైందో దాన్ని అనమాట మనం యాడ్ చేసేస్తున్నాం. సో ఇప్పుడు చూసావు కదా, అందుకే ఇది ఇక్కడ ఎగిరిపోయి హెడ్ అయిపోయింది. సో సెల్ఫ్ డాట్ హెడ్ మళ్ళీ నోడ్ అయిపోయింది. ఈ కొత్తగా తయారైన నోడ్ అయింది అనమాట. ఇప్పుడు దీనికి అలాగే డిలీట్ ఫంక్షన్ రాద్దాం. ఎఫ్ రిమూవ్. సో దీనికి రిమూవ్ చేయాలని ఏంటి, స్టార్టింగ్ నోడ్ రిమూవ్ చేయడానికి కోసం రాసుకుందాం. సో కాబట్టి ఇంకేం ఇవ్వక్కర్లేదు, జస్ట్ రిమూవ్ అని అంటే మనం ఇది క్లాస్ మెథడ్ కాబట్టి సెల్ఫ్ వస్తుంది. ఆ తర్వాత ఇది కూడా ఏమీ రిటర్న్ చేయదు కదా, కాబట్టి ఇలా నన్ను పెట్టేద్దాం. సో ఇప్పుడు ఏంటి, ఫస్ట్ అనమాట మనం రిమూవ్ చేయాలి కదా. సో రిమూవ్ చేయాల్సిన నోడ్ తీసుకొస్తాం. అది ఎలా తీసుకొస్తాం, ఫస్ట్ దాని కదా పీకేయాలి, సెల్ఫ్ డాట్ హెడ్ పీకేసా. ఇప్పుడు అనమాట ఏంటంటే ఈ నోడ్ అనేది కానీ ఇది ఒకళ్ళు అట్స్ దీంట్లో ఏమీ లేదని అంటే అర్థం ఏంటి, సెల్ఫ్ డాట్ హెడ్లో ఏముంటుంది, నన్ ఉంటుంది, ఎంటీ ఉంటుంది, ఏమి ఉండదు కదా. కాబట్టి ఫస్ట్ అదైతే చెక్ చేసుకోవాలి. ఇఫ్ నోడ్ ఈజ్ నాట్ నన్ అప్పుడే వెళ్ళి పని చేయరా అని చెప్పాను. నాట్ నన్, నోడ్ అనేది నన్ను కాకపోతే అప్పుడు ఏం చేస్తానంటే ఫస్ట్ అనమాట ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తా, సో దట్ మనకు క్లారిటీ వస్తుంది. ఇలా తీసుకుందాం. ఫస్ట్ ఏంటి, ఇక్కడ 2 ఉన్నాయి అనుకుందాం. డి నెక్స్ట్ నోడ్, ఇక్కడ డి ఉంది, నెక్స్ట్ నోడ్ ఇది తీసుకొచ్చి ఇక్కడ పాయింట్ చేస్తుంది. ఇక్కడ ఇదేంటి హెడ్ నోడ్ కదా. సో మనం ఇప్పుడు బేసికల్గా ఏం చేయాలనుకుంటున్నాం, దీన్ని పీకేయాలి అని అనుకుంటున్నాం, అవునా. సో ఫస్ట్ ఏంటి, మన దగ్గర ఈ పాయింట్ ఉంది కదా, దీని నుంచి ఇక్కడ దాకా వెళ్ళి ఈ నోడ్ని తీసుకొని రావాలి. ఈ నోడ్ని తీసుకొచ్చాక ఏం చేస్తాం అనమాట, ఈ హెడ్ ఉంది చూసావా, దీన్ని తీసుకొచ్చి ఇప్పుడు ఏంటిది నన్నుకుంటుంది కదా. ఇప్పుడు తీసుకొచ్చి ఏం చేస్తాం అంటే ఇక్కడ లింక్ ఇది పీకేసి దీన్ని నన్నులోకి వెళ్తాం. ఇప్పుడు ఈ నోడ్ ఉంది కదా, ఈ నోడ్ అన్నమాట ఇప్పుడు హెడ్ చేసేస్తాం బేసికల్గా. ఇప్పుడు హెడ్ ఇది పోతుంది, ఇది వచ్చేస్తుంది అనమాట. దీనికి ఇప్పుడు మనం కోడ్ రాద్దాం. రిమూవ్ కేట్ ఇప్పుడు ఈ నోడ్ తాలూకు నెక్స్ట్ ఏముందో దాన్ని హెడ్గా చేసేయాలి. సో సెల్ఫ్ హెడ్ ఈజ్ ఈక్వల్ టు నోడ్ డాట్ నెక్స్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ ఏదైతే నోడ్ ఉందో దాని తాలూకా నెక్స్ట్ ఏం చేయాలి, నన్ను చేసేయాలి. సో దట్ అది రోగ్ నోడ్ అయిపోతుంది కదా. ఇది నన్ను చెయ్యకపోయినా పర్వాలేదు, జస్ట్ నేను మామూలుగా అర్థం అవడం కోసం అంటే ఎక్స్ట్రా జస్ట్ నేను చేయకపోయినా సరే దాని రిఫరెన్స్ లేదు, సెల్ఫ్ హెడ్ అనమాట. అదే హెడ్ అయితే ఏదైతే ఉందో దాన్ని ముందుకు కదిపిస్తాం కాబట్టి దీన్ని పట్టించుకొని లెక్కలోకే రాదు కాబట్టి పోతుంది, అదేముండదు అనమాట. సో రిమూవ్ ఫంక్షనాలిటీ కూడా చేస్తాం. ఇది కొంచెం దీన్ని ప్రింట్ చేసేటప్పుడు కొంచెం నీట్గా ప్రింట్ అవ్వాలి కదా, దానికోసం అంటే రిప్రజెంటేషన్ ఫంక్షన్ రాద్దాం. డెఫ్ వచ్చింది కదా. దీంట్లో మనం ఏం చేస్తాం అంటే ఫస్ట్ నోడ్ ఈజ్ ఈక్వల్ టు సెల్ఫ్ డాట్ హెడ్. మనకి హెడ్ నోడ్ ఏదైనా చెయ్యాలని అనుకుంటే ఫస్ట్ దీని నుంచే మొదలు పెట్టాలి కదా, కాబట్టి తీసుకొచ్చేసాం. మనం ప్రింట్ చేయాల్సినన్నింటినీ ఒక అరేలో పెడద్దాం. నోడ్ ఎన్ని నోట్స్ ఉన్నాయో దాని తాలూకు డేటా అంతటిని ఈ నోట్స్ అరేలో పెడద్దాం. సో వైల్ నోడ్ నాట్ నన్, ఇందులో మరి ఏం లేకపోయినప్పుడు అనవసరం కదా ఇటరేట్ చేసి, లేదా నెక్స్ట్ వెళ్తున్నప్పుడు నన్ను దాకా వెళ్ళిపోతే మరి చేయకూడదు కాబట్టి అయిపోవాలి. కాబట్టి ఈ నోట్స్ ఉంది కదా దాంట్లో అనమాట డిపెండ్ చేద్దాం. ఏది డిపెండ్ చేద్దాం, నోడ్ తాలూకా డేటాని తీసుకొచ్చి డిపెండ్ చేస్తాం. సో ఇప్పుడు అనమాట ఈ నోడ్ తాలూకు పని అయిపోయింది కాబట్టి నెక్స్ట్ నోడ్కి వెళ్ళిపోదాం. ఈ టెంపరీ నోడ్ దాంట్లో నెక్స్ట్ నోడ్ని పడేద్దాం. సో ఇప్పుడు అది నన్ను అయితే లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు నోట్స్ ఎరేలో మొత్తం డేటా ఉంది కదా, సో రిటర్న్ చేసేటప్పుడు ఏం చేద్దాం అని అంటే నీట్గా జాయిన్ చేద్దాం. సో ప్రతి డేటాతో పాటు అనమాట ఏమవుతుందని అంటే ఇది ఎక్స్ట్రా జాయిన్ అయిపోద్ది, చూడడానికి నీట్గా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు అనమాట ఏంటి బ్యూటిఫుల్గా మనం తయారు చేస్తాం కదా, దాన్ని చూద్దాం. దీన్ని డెమో కోసం అనమాట ఒక క్లాస్ తయారు చేసుకో. ఇక్కడ మనకి ఏంటి కావాలి, ఫస్ట్ అనమాట మనం ఇంపోర్ట్ చేసుకోవాలి మన లింక్డ్ లిస్ట్ని. సో ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకుందాం. ఫ్రమ్ లింక్డ్ లిస్ట్ ఇంపోర్ట్ లింక్డ్ లిస్ట్ క్లాస్ అనమాట లిస్ట్ ఇంపోర్ట్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ మనకి ఇక్కడ లింక్ లిస్ట్ వేరియబుల్ని క్రియేట్ చేద్దాం. ఈజ్ ఈక్వల్ టు లింక్ లిస్ట్ చేసేసాం. దీంట్లోకి ఒకటి డేటా యాడ్ చేసుకుంటూ వెళ్దాం. లింక్ లిస్ట్ డాట్ యాడ్, ఇందులో యాడ్లో డేటా ఇద్దాం. దినేష్ లింక్ లిస్ట్ ఉంది. ఇప్పుడు దీంట్లో ప్రింట్ చేద్దాం. ప్రింట్ లింక్ లిస్ట్. సో వచ్చింది కదా, దీంట్లో రిమూవ్ చేసాక ఎలా ఉంటుందో చూద్దాం. రిమూవ్. సో తర్వాత నీట్గా డివైడ్ చేద్దాం, చూడడానికి బాగుంటుంది. ఆఫ్టర్ ప్రింట్. ఇప్పుడు లింక్ లిస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. ఒకసారి రన్ చేసి చూద్దాం.
Python 3 లింక్ లిస్ట్ డెమో నాట్ పీవై. కూల్. మనం యాడ్ చేసాం కదా, దాని రివర్స్లో వెళ్తుంది అనమాట. సో దినేష్, ఎందుకంటే మనం ఫస్ట్ అశోక్ అని పెట్టాం, దాని ముందు అనమాట దివాకర్ని యాడ్ చేస్తాం, స్టార్టింగ్లోకి యాడ్ చేస్తాం కదా, దాని తర్వాత దినేష్ యాడ్ చేస్తాం. సో దినేష్, దివాకర్, అశోక్ వచ్చేసారు అనమాట. ఈ అశోక్ వచ్చింది, దాని ముందు దీన్ని యాడ్ చేస్తాం, దాన్ని ఇలా హెడ్ నోడ్ షిఫ్ట్ చేసుకుంటూ వెళ్తున్నాం కదా. ఆ థింగ్ రిమూవ్ చేసినప్పుడు హెడ్ నోడ్ పీకేస్తాం కదా. సో పీకేసి ఈ నెక్స్ట్ దాన్ని హెడ్ నోడ్ చేస్తాం కదా. సో దినేష్ ఎగిరిపోయింది, దివాకర్, అశోక్ వచ్చింది. కూల్ కదా. లింక్ లిస్ట్ మీద నాకు తెలిసి ఇంకా క్లారిటీ వచ్చింది అనుకుంటాను. నెక్స్ట్ వీడియోలో కూడా డబుల్ లింక్ లిస్ట్, దీన్ని కొంచెం మోడిఫై చేసి డబుల్ లింక్ లిస్ట్ అలా పనిచేస్తూ చూద్దాం, దానివల్ల క్లారిటీ వస్తుంది. ఆ తర్వాత వీడియోలో లింక్ లిస్ట్ మీద అనమాట ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ కూడా సాల్వ్ చేద్దాం. సో ఇంకా బెటర్ క్లారిటీ వస్తుంది అనమాట. ఐ హోప్ లింక్ లిస్ట్ టోటల్గా అనమాట ఇంటర్నల్గా అడ్జస్ట్ చేయడానికి అట్ ద సేమ్ టైం కోడ్ పరంగా కూడా అర్థమైందని అనుకుంటున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. వీడియో హెల్ప్ఫుల్ అయితే లైక్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో అనమాట మీకు ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి వీడియోస్ నేను పెట్టగానే మీకు తెలియాలి అని అనుకుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఈ దీంట్లో రాసిన కోడ్ అనమాట మీకు కావాలని అంటే దాన్ని గిటబ్ లింక్ అనమాట డిస్క్రిప్షన్లో పెట్టుంటుంది. సో యూ కెన్ గో దేర్ అండ్ మీ కోడ్ అక్కడ చూసుకోవచ్చు. ప్లీజ్ హ్యాపీ కోడింగ్.